జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. పోలింగ్ మందకోటిగా సాగుతుంది. కుకట్పల్లి, మూసాపేట, జింట సర్కిల్ పరిధిలో ఉదయం 10 గంటల వరకు కేవలం 5% మాత్రమే ఓటింగ్ జరిగింది. పోలింగ్ బూత్ల వద్ద కనీసం ఓటర్లు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో సాయంత్రం వరకు కూడా 30% అయినా ఓటింగ్ అయినా జరుగుతుందా అనే అనుమానంగా ఉంది. మూసాపేట సర్కిల్ పరిధిలోని 7th ఫేజ్ వద్ద పోలింగ్ బూత్ లో హీరో రాజేంద్ర ప్రసాద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటింగ్ ఇంత తక్కువ శాతం పోలవడం ఆయన విచారణ వ్యక్తం చేశారు. మనం ప్రశ్నించాలి అంటే ముందు మన ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు. అభివృద్ధి కావాలంటే ప్రతి వ్యక్తి తన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ ఎన్నికలకి మనం అందరం కూడా బాధ్యతగా ఓటు వేయాలని చెప్పటం నా ఉద్దేశం. ఇవాళ నేను అంటే నేను అరకు నుంచి వచ్చాను ఓటు వేయడం కోసం. షూటింగ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఏం లేదండి, మనం ఏదైనా రేపు ప్రశ్నించాలి, రేపు ఏదైనా మనకి ఇది కావాలి అని అడగాలి అనంటే, ఆ హక్కు మనకి రావాలి అనంటే తప్పకుండా మనం ఓటేస్తే కానీ మనకు ఆ హక్కు లేదనేది నా నమ్మకండి. మీరు ఓటేయకపోతే మీరు అడిగే హక్కు లేదండి మీకు. అంటే మీ 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 ప్రాణమైనటువంటి ఒక నటుడిగా నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది, ప్రార్థించేది, కోరుకునేది ఏంటంటే దయచేసి రండి. చూడండి, ఆ బూత్ చూస్తే మేము తప్ప ఎవరు లేరండి ఇక్కడ. ఐ ఫీల్ సో అన్హ్యాపీ అంటే చాలా బాధపడుతున్నాను నేను. మీరు ఏమనుకోవద్దండి. మన ఓటు హక్కును మనం ఉపయోగించుకోకపోతే రేపు ప్రశ్నించే హక్కు మనకి ఎక్కడుంది? లేదు కదా. దయచేసి లేవండి, దయచేసి రండి, వచ్చి మన బాధ్యతగా మనం ఓటు వేయాలి. అందుకని నా ప్రార్థన ఏంటంటే మీ అందరికీ దయచేసి రండి, ఓటు వేయండి. ఓటు ముందు వేసే ఈ టైంకి అంటే కరెక్ట్ టైం ఇది 10 అంటే మనం ఆల్మోస్ట్ 10:05 అవుతుంది. ఈ టైం కల్లా మనం బారులు తీరి ఉండి మన బాధ్యతను మనం నెరవేర్తించాలి అనేది నా ప్రార్థన మాత్రమే. మీరు వేరేలా అనుకోకండి. మీ ఇంట్లో ఒక బిడ్డలాగా, ఒక సోదరుడిలాగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తాను. దయచేసి రండి, మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. వస్తున్నాను. థ్యాంక్ యూ.